102లోని 15 ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు కలెక్టర్ గారు 1,50,00,000 రూపాయలు ఎకరం అంటే, కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా 300 కోట్ల అధ్యక్ష. అంటే 300 కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి 15 లక్షల రూపాయలు ఇవ్వడం అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికల అధ్యక్ష BSA 24 మరియు జీవో 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాకృతం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి. కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ 1.5 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు. కానీ భూమిని ఎకరాకి ₹1,00,000 మాత్రమే కేటాయించారు. ఇది అత్యంత అక్రమంగా ఉంది. మరియు సంస్థకు మినహాయింపు పొందడానికి BSA 24 మరియు జీవో 571లోని నిబంధనలు కూడా సడలించలేదు. రెండవ అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 15 ఎకరముల భూములు సర్వే నంబర్ 102/2 ఏలో కలిగిన 7.70 సెంట్లు, సర్వే నంబర్ 103లో ఎకరాలు 7.3 సెంట్లుగా రివైజ్ చేశారు అధ్యక్ష. ఆ సవరణ అనుబంధం 11ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు. మూడో అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన GVMC విశాఖపట్నం తీర్మానం పొందలేదు. జీవో 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి NOC అవసరమై ఉన్నది అధ్యక్ష, అది కూడా తీసుకోలేదు. ట్రస్ట్ డీడ్ ప్రకారం అధ్యక్ష సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అభ్యర్థించారు అధ్యక్ష. మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష. నైరూప్య మరియు ఊహాజనిత కేటాయింపు చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష. అధ్యక్ష పరిశీలన ఆధారంగా అధ్యక్ష GOMS 343 రెవెన్యూ శాఖ తేదీ 29/11/2021, GOMS నంబర్ 64 రెవెన్యూ శాఖ తేదీ 8/2/2022 మరియు GOMS నంబర్ 47 రెవెన్యూ శాఖ తేదీ 6/2/2024 ద్వారా శారదాపీఠం అన్యాక్రాంతం చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష 102, 102/2 103లో 15 ఎకరాల సెంట్లు రద్దు చేస్తూ GOMS నంబర్ 237 రెవెన్యూ భూముల డిపార్ట్మెంట్ తేదీ 28/10/2024 ద్వారా ఉత్తర్వు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పినట్టుగా దీని ప్రకారం తహసీల్దార్ గారు 29న పంచనామా చేసి తీసుకున్న అధ్యక్ష అండ్ ఈజ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న వలస గ్రామం అది కూడా మా అధికారులు రాసుకున్న అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండివిజువల్కి ఇచ్చి వారి స్వలాభం కోసం, ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ కమర్షియల్గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెన్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాంటి కమర్షియల్ పర్సనల్ గెయిన్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష. తప్పకుండా గురువులకి గురువు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం, అవి రద్దు చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13498 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు. ప్లీజ్ 1 minute మినిస్టర్ 1 minute. ధన్యవాదాలు అధ్యక్ష. రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో మాకే భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. పీఠాధిపతులకు కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈశా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జయస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలు ఇచ్చారు. అదే నిబంధనలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం మీది ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది తీసుకోండి, దాన్ని చట్టప్రకారం చేయండి. మాకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక విషయాన్ని మాత్రం వివరిస్తున్నాను అధ్యక్ష. ఏదంటే ఏదో గురుదక్ష అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారని ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి అరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ ఇవ్వలేదా, మరి అక్కడ తెలంగాణలో వచ్చి జయస్వామికి ఇవ్వలేదా, మరి ఈ సమావేశంకి ఇక్కడ ఇవ్వలేదా? కాబట్టి అవన్నీ అధ్యక్ష చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం ఉందో దానిపై చేయలేదు అధ్యక్ష. మేము దాంట్లో ఇబ్బంది లేదు అధ్యక్ష. 100% మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష. తప్పు ఏం జరిగితే తప్పు సర్దిద్దుకోండి.
ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్ కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు, నిబంధనలు ఉంటాయి. నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. లేకపోతే మాకేం అవసరం? ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ, సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా, ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే, ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజులు ఇది కట్టాలి, ఇన్ని రోజులు ఇది కట్టకపోతే మనం రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. నాకు చెప్పారు మీరు, నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క సూచన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం, అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మీరే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. అధ్యక్ష, నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం, ఆయనకు నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరొస్తారో మీరే కదా ప్రభుత్వం, కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతుంది చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది, అంతేగాని ఇంకేం కాదు. గురుదక్షిణ అనే పదం అది సమంజసం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చామని చెప్పాము. కాదు, ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరు అన్నారు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? మేము వద్దన్నా కదా, మీ చట్టం మీద ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ అగ్నిస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి, దాన్ని ద్వంద్వత్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నేను చెప్పింది గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతాను అధ్యక్ష. సార్ రెండుసార్లు చెప్పాను, బేసిక్ క్వశ్చన్ లో సార్, బేసిక్ ఎన్సీక్యూలో ఇదే మొత్తం క్లియర్ చెప్పాను అధ్యక్ష. మళ్ళా సప్లిమెంటరీ లో చాలా క్లియర్ చెప్పాను. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది పేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు, అది చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు. శారదాపు ట్రస్టీ ఎవరు, ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు